జీవిత భాగస్వామి లేడు కదా అని జీవితాంతం మన రూపురేఖల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఐదోతనం లేదు కదా అని 4 గోడల మధ్య సమాధి చేసేస్తే అక్కడే చచ్చిపోవాల్సిన కర్మ లేదు. ఆ గోడల్ని బద్దలు కొట్టుకొని రావాలి. స్త్రీ ధైర్యంగానే ఉండాలి, ఆదిశక్తిలాగే బతకాలి, తల ఎత్తుకొని తన మనుగడని సాగించాలి, గుర్తించే వరకు పోరాడాలి, సమానమే అని నిరూపించాలి. ఆరంభం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. అది నా చెల్లెలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. అక్షర, ఈ ధైర్యమే ప్రతి మహిళకు రావాలి. ఈ నమ్మకమే అందరిలో నాటుకుని ఎవరూ కూల్చలేని మహావృక్షమై ఎదగాలి. ఆ మూఢ నమ్మకాలైన కలుపు మొక్కల్ని పీకి పారేయాలి. శాశ్వతంగా మరో విత్తనం పడకుండా చూడాలి. దానికి ఇలాంటి వారిలో కూడా మార్పు రావాలండి. వచ్చింది మేడం. ఇది తెలియక చేసిన పొరపాటే, మీరు తెలిసొచ్చేలా చేశారు. మేం చేస్తున్న దానికి సిగ్గుపడుతున్నాం. ఇక మేము ఈ విషయంలో ప్రశ్నలా కాదు. అవునమ్మా, ఇంకెవరు ఈ మాటలన్నా మేం మాట్లాడినట్టే మాట్లాడు. ఇలానే ఉండు, బాధ అన్నదే పెట్టుకోవద్దు. జరిగిందంతా ఓ పీడకలలా మర్చిపో. ధైర్యంగా ఉండు. ఇక నుంచి నువ్వు నా కోడ ఏంటి శృతమ్మా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఆ మేనక్ గురించేనా? అయిపోయింది కదా. దాని జుట్టు మన చేతుల్లో ఉండగా అదేం చేస్తుంది భూపతి గారు? అది అయిపోయినట్టే. మేనక గురించి కాదు. మరి రాజేష్ని మనం చంపిన ఫొటోస్ని మనకి పంపించి మనల్ని బ్లాక్మెయిల్ చేసి 10 లక్షలు తీసుకుంది ఎవడా అని. అబ్బా, వాడిది కూడా అయిపోయిందిగా. అయిపోయిందని అలా వదిలేస్తామా భూపతి గారు? ఇప్పుడు తిన్నాం కదా అని రాత్రికి తిండి వద్దనుకుంటామా ఏంటి? అది కూడా కరెక్టే అనుకో. సింపుల్గా వదిలేయకూడదు. అసలు వాడెవడో మనం తెలుసుకోవాల్సిందే. ఇంకా వాడితో ప్రాబ్లం వస్తుందనుకుంటున్నావా ఏంటి? అయినా వాడు అడిగింది వాడి మొహాన కొట్టాం కదా. వాడి మొహాన్ని మనం ఎక్కడ చూసి కొట్టాం? అబ్బా, నేనంటుంది మొహం చూసి కొట్టామని కాదు. వాడు అడిగింది ఇచ్చేశాక వాడి పెంట మనకిక ఉండదు, వాడు మన జోలికి రాడు అంటున్నా. ఇక వాడి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మన గోవా టూర్ గురించి ఆలోచించు అంటున్నా. అంతే అంటారా? భూపతి
చెప్తున్నాడు కదా. ఆ సేట్ వచ్చాడేమో అడుగు, ఒకటి తాకట్టు పెట్టి పోదాం. వాడి బెడదైతే మనకి ఇక ఉండనే ఉండదంటారు కదా. అబ్బా ఎన్నిసార్లు చెప్పాలమ్మా, ప్రొఫెషనల్ క్రిమినల్స్ హుందాగానే ఉంటారు. వాడు ఫొటోస్ డిలీట్ చేసేశాడు కదా, ఇంకేమున్నాయని చేస్తాడు. నేను చెప్తున్నాను కదా విను. అదిగో సత్యం. వాడెవడో అండి, ఏదో కొత్త నంబరు. టైమింగ్ లో వచ్చిందాన్ని పిచ్చి పంచుతో చెడగొట్టడంలో నీ తర్వాతే శృతమ్మా. చూసించాలే, ఫోన్ ఎత్తు. హలో. నువ్వు నేనే. షాడోనా? ఎస్, నాది ఇంకో నెంబర్. స్పీకర్ నుంచి ఏంటి, నువ్వు అడిగింది ఇచ్చేసాం కదా, మళ్ళీ నువ్వు కాల్ ఎందుకు చేసావు? నాకు డబ్బులు అవసరమైతే చేసేది నీకే కదా మరి. నా బ్యాంకు నువ్వే. ఎవడ్రా నువ్వు? ఏయ్, నవ్వుతావేంట్రా? ఎవరు నువ్వు అసలు? అడిగిందిస్తే మీ మిత్రువుని, లేదంటే మీ శత్రువుని. హేయ్, అరవకు శృతి. నాతో మిత్రుత్వం కావాలా, శత్రుత్వం కావాలా? అది చెప్పు. ఏంట్రా చెప్పేది? నువ్వు అడిగిన 10 లక్షలు మేమిచ్చాం, ఫోటోస్ డిలీట్ చేసేసావు, మళ్ళీ ఇప్పుడు ఇదేంటి? ప్రొఫెషనల్ క్రిమినల్స్ ఇలా ఉంటారా? ఛ! నువ్వు వాళ్ళకి మాయని మచ్చ తెచ్చేలా ఉన్నావు తెలుసా? నేను మరీ అంత అన్ప్రొఫెషనల్ కాదు భూపతి. ఫోటోస్ డిలీట్ అయిపోయాయి. నేను అడిగేది ఇంకో దానికి. పంపిస్తున్నా, చూడండి. వచ్చింది దేకోంగా. చూసారా? వెంటనే కోటి రెడీ చేయండి. ఇది అన్యాయం. ఫోటోస్ డిలీట్ చేసేసి ఇప్పుడు వీడియోతో బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నేను అన్నమాట మీదే ఉన్నా. అడుగుతున్న కోటి వీడియోకి అరేంజ్ చేసుకో, లేదంటే హే, బెదిరిస్తున్నావా? కోట్ అంటే హోటల్లో దొరికే ఇడ్లీ అనుకున్నావా? ఆర్డర్ ఇచ్చి తెచ్చేయడానికి మా దగ్గర లేవు. మీ దరిద్రాలకి మీకంత సీనుండదని నాకు తెలీదా? నేను తెమ్మంటున్నది రాజేష్ ఆస్తిని అమ్మి. రాజేష్ ఆస్తి ఏంటి? అబ్బా శృతి, నటన చూపీకు. రాజేష్ నిన్ను చంపిందే ఆస్తి కోసం. రాజేష్ వేలిముద్ర పత్రాల్లో పెట్టించింది ఆస్తి కోసమే. నాకు తెలీదా చెప్పు? ఓకే, అన్నీ తెలుసుకున్నావు కదా అని నువ్వు అడిగినప్పుడల్లా అడిగింది ఇవ్వడం మాత్రం కుదరదు. ఏం చేస్తావో చేసుకో, పోలీసులకెళ్ళి చెప్తావో చెప్పుకో. పోలీసుల్లో నీ మనుషులున్నారని తెలిసి ఆ తప్పు నేనెందుకు చేస్తాను శృతి? అక్షరకే పంపిస్తా. అరవింద్ చూస్తాడు, మీ తోలు తీసి ఆరేస్తాడు, ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. అది కదా నేను కోరుకునేది. సరే చేసుకో. నువ్వు ఉండవమ్మా తల్లి. ఒరే బాబు, నువ్వు అడిగింది ఇస్తాము, అంత పని చేయకు. తెలివైన వాడివే భూపతి. ఓకే,
₹1,00,00,000 రెడీ చేయండి ఫాస్ట్గా. అబ్బా ఫాస్ట్ అంటే ఎట్లా? కొనేవాడు వెంటనే దొరుకుతాడా? తాకట్టు పెట్టండి. ఆ, ఆ సేట్ కూడా ఊర్లో లేడయ్యా. ఇంకో సేట్ దగ్గరికి వెళ్ళవయ్యా. సరే మా తిప్పలు మేము పడతాం గాని కొంచెం టైం ఇవ్వు నాయనా. ఓకే తీసుకో, రేపు చేస్తా. హే ఆ, మీకు ఇలానే చుక్కలు చూపిస్తా. లేదంటే నన్ను నమ్మించి మోసం చేసి జైలుకి పంపిస్తారా? కనీసం బెయిలన్న ఇప్పించారా? మీకు రాజేష్ ఆస్తిలో రూపాయి కూడా మిగలనివ్వను. మొత్తం లాగేస్తా. మొత్తం నాదే. ఇప్పుడు ఎలా శృతమ్మా? వాడు రేపు కాల్ చేస్తాడంట. అసలు మిమ్మల్ని అనాలండి. ఇస్తామని ఎవరు ఒప్పుకోమన్నారండి? ఆ, ఇది మరీ బాగుంది. వీడియో చూసి అరవింద్ చేతిలో చద్దామంటావా? అది కూడా పాయింటే కదా. ఆ సేట్ రాలేదంటే ఇంకో సేట్ని కలుద్దాం పదా. మన గోవా మాత్రం ముడిపడట్లేదు. బా ఆ పేరు మాత్రం ఇంకొకసారి పలకండి. అన్న ప్రతిసారి ఇలా మనకి క్షవరమే అవుతుంది. భూపతంట భూపతి, చేయనే చేయడంట. ఇదేంటి మరి? ఛే! పదండి వెళ్దాం. అలా ఏం అనుకోంలే. బానే ఉన్నాడు సార్, ఏం కాలేదు వాడికి. నిద్ర కొంచెం ఎక్కువ అంతే. అంతేనా? అంతే అమ్మా. ఏదైనా ఉంటే మీకు కాక ఇంకెవరికి చెప్పుకుంటా. సరే, ఏ విషయంలోనూ ఆలోచించుకు. కావాలంటే అడుగు. అలాగేనమ్మా. దినదిన గండంగా ఉంది. ఎప్పుడు బయటపడతానో ఏంటో. హలో. లేదు ప్రశాంత్ గారు, ఆ ఉద్దేశం లేదు. ఎవరండి? ప్రశాంత్ రెస్టారెంట్ ఓనర్ అక్షర. రాజేష్ లేడు కదా, తన రెస్టారెంట్ సేల్ చేస్తారేమో అని అడుగుతున్నారు. ఆ ఉద్దేశమే లేదు అని చెప్పాను. బాగా చెప్పావు అరవింద్ అన్న. నాన్నక రెస్టారెంట్ అంటే చాలా ఇష్టం. అవును, దాన్ని బాగా డెవలప్ చేయాలి. నమ్మి అమ్మ ఇచ్చారు. ఇంకా బోల్డ్ అన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయాలి. అదే నా డ్రీమ్ అనేవారు. కానీ ఇప్పుడు రాజేష్ కలకి అడ్డమేమొచ్చిందప్పు? ఫీల్ అవ్వకే, నువ్వున్నావు కదా. ఆ బాధ్యతని నువ్వే తీసుకో. తన డ్రీమ్ ని నువ్వు ఫుల్ఫిల్ చేయి. నేనా చిన్నక్క? ఏ నీ వల్ల ఎందుకు కాదే? చదువుంది, తెలివుంది, చేయగలవు. నువ్విప్పుడు బిజీగా ఉండడం కూడా ముఖ్యమే. అదే జ్ఞాపకాలతో బాధపడుతూ ఉండకుండా ఉంటావు. మరొకరు ఇలా ఫోన్ చేయకుండా కూడా ఉంటారు. మీకు మేము అండగా ఉంటాం కదా, ఇంకేంటి భయం? అవును మమ్మీ, నేనుంటాను కదా మమ్మీ. ఇది నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. గుడ్. అక్షర, మొన్న ఇంకొకరు కూడా రాజేష్ ఇల్లమ్ముతారా అని ఫోన్ చేశారు. మెయింటైన్ చేయలేరనుకుంటున్నారేమో. అది నిజం కాదు అని అపర్ణ నిరూపిస్తుందండి. రెస్టారెంట్తో పాటు ప్రాపర్టీస్ అన్ని అప్పు పేరు మీదకి మార్పిచ్చేద్దాం.
లాయర్ గారితో ఇప్పుడు బిజీ అయిపోతున్నారు. నేను ఈ బాధలోంచి బయటికి రావాలని నా వాళ్ళు చేస్తున్న ప్రయత్నమే ఇది. వస్తాను, ధైర్యంగా నిలబడి ఆయన కల నెరవేరుస్తాను. శృతమా, ఈ వచ్చే కొత్త సేటు పాత సేట్ల పత్రాలు తీసుకొని డబ్బులు ఇస్తాడంటావా? ఇవ్వాలి మరి. ఆ? నువ్వే డౌట్గా చెప్తే ఎలా అంట? మన సేటన్న ఊర్లో ఉంటే బాగుండేది. ఛ! కానీ చిరాకు పడకండి, పనైపోతుందిలేండి. అమ్మయ్యా, పాజిటివ్గా ఒక్కసారైనా పలుకు పలికావుగా. ఈ కోటి ఆ షాడో గాడికిచ్చేసి గట్టిగా ఇంకోసారి అడగద్దని వాడికి వార్నింగ్ ఇద్దాం. వాడెవడో కూడా తెలుసుకొని వాడంతు కూడా మనం చూడాలి భూపతి గారు. మరి మనల్ని ఇంత టెన్షన్ పెట్టి టార్చర్ పెడుతున్నోడిని వదులుతానా? నరుకుతున్నా కొడుకుని. భూపతి గారు, సేట్జీ, నేనే మీకు కాల్ చేసింది. అసలు ఎలా కనపడుతుందండి? తూ అని అలా వస్తారు. తూ అంది, నువ్వన్నా తూ కాదు. ఓహో, ఆ తూ ఈ తూయేనా? జీజీ, శృతిజీ, అవును అవును, నేనే జీ. బోలోజీ, పెట్టుకోవడానికి ఏముంది? ఇదిగోండి, ఈ ఆస్తి పత్రాలు ఉన్నాయండి. త్వరగా ₹1,00,00,000 కావాలి మాకు, ప్లీజ్. ₹1,00,00,000? ఎంత వాల్యూ? 4-5 కోట్లకి వాల్యూ ఉంటుంది జీ. మాకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ పెద్దది ఒకటి వచ్చిందనమాట. 100 కోట్లు కట్టేశాం, 1 కోటి మాత్రమే తగ్గింది. అవునండి. ఓహో, అందుకు దీన్ని పెడతారు. త్వరగా కావాలి. వెయిట్ శృతిజీ, చూడాలి కదా. అదే, చూడండి. శృతిజీ, ఇది మీ పేరుతో లేదు కదా, ఎవరో రాజేష్ పేరు మీద ఉంది. ఆయన ఎవరో కాదు సేట్జీ, నా హస్బెండ్. వేరే వాళ్ళ ఆస్తి అయితే నేనెలా మీకు పెడతాను చెప్పండి? నాదే. వారెక్కడా? ఈ మధ్యనే తను చనిపోయారు జీ. అయ్యో, ఎలా శృతిజీ? అది హార్ట్ అటాక్. యాక్సిడెంట్. హార్ట్ అటాకా, యాక్సిడెంటా? అది అదే హార్ట్ అటాక్ రావడం వల్ల ఎదురుగా వస్తున్న వెహికల్ ని గుద్దేయడం వల్ల యాక్సిడెంట్ లో ఆయన చనిపోయారు. వీళ్ళని చూస్తుంటే ఏదో డౌట్గా ఉంది. అదే సేట్జీ, అదే. అంతే, మీరు ₹1,00,00,000 త్వరగా ఇచ్చేస్తే కాంట్రాక్ట్ వాళ్ళకి మేము ఇచ్చేస్తాం. వెయిట్ శృతిజీ, ఫస్ట్ ఆస్తి మీ పేరు మీద నై. కొన్ని రోజుల్లో మారిపోతుంది జీ. ఇప్పుడు లేదు కదా జీ. ఒక కామ్ చేయండి, మీ భర్త రాజేష్ చనిపోయిన డెత్ సర్టిఫికేట్ తీసుకొని రండి. అప్పుడు చనిపోయినట్టు, అప్పుడు క్లియర్ అవుతుంది, అప్పుడు ఇస్తాం. అంటే అప్పటిదాకా ఇవ్వరా జీ? నేను బిచ్చగాడికి కూడా బిచ్చం వెయ్యను జీ. ఏమీ తెలియకుండా కోటి ఇస్తాన్. మీకు ఆస్తి రావడానికి ఆ డెత్ సర్టిఫికేట్ కావాలి, తెచ్చుకొని చెప్పండి, అప్పుడు వస్తాను. బాయ్. వీడేంటండి ఇలా ఫిట్టింగ్ పెట్టాడు మనకి? నువ్వే. నేనొకటంటే నువ్వు ఇంకోటి అన్నావు. డౌట్ వచ్చింది వాడికి. ముందంది నేనన్నది అనింది మీరు, నన్ను మాత్రం అనొద్దు. ఇందులో మాత్రం ఏం తక్కువ లేదు.
ఆ షాడో గాడికి కోటి ఇవ్వకపోతే మనం పోతాం. అది చూడు ముందు. అబ్బా డెత్ సర్టిఫికేట్ కావాలంటుంటే నేనేం చేయను. ఆ అరవింద్ చేతిలో ఇద్దరం డెత్ అయ్యేదాకా ఏమీ చెయ్యం. బా టెన్షన్ పెట్టకండి. ఇంకా మనకు ఒకటే దారి, హాస్పిటల్కి వెళ్ళి అడగడమే. వాడి డెత్ కేసులో ఉంది శృతమ్మా. ఎవడు పడితే వాళ్ళు వెళ్ళి అడిగితే ఇచ్చేయరు. ఇలా వెళ్తే ఇవ్వరు, వెళ్లేలాగా వెళ్తే ఇస్తారు. ఎలా చెప్తాను.